నీది కాని బంధాన్ని నీది అనుకుని ఆశపడి అక్కడే బందీగా ఉండిపోవద్దు. ఈ కాలంలో బంధాలు వైఫైలా మారాయి. కాస్త దూరం రాగానే సెర్చింగ్ ఫర్ న్యూ డివైస్ అంటున్నాయి. జాగ్రత్త సుమి. నన్ను నేను కనుక్కునే ప్రయత్నం నీ పరిచయం తర్వాత ముగిసింది. ఆ తర్వాతే అర్థమైంది దాని పేరే ప్రేమని. మధ్యతరగతి జీవితాల్లో నచ్చిన పని నేర్చుకునేందుకు అవకాశం ఉండదు. చేసే పనిలో సంతోషం ఉండదు. ముగిసిపోయిన ప్రతి బంధానికి కారణం మోసమే కాకపోవచ్చు. కొన్నిసార్లు అవతల వాళ్ళ సంతోషం కూడా అయి ఉండొచ్చు. మనం అందరికీ నచ్చేలా ఉండాలంటే మరో జన్మలో డబ్బుగా పుట్టాల్సిందే. నీ లైఫ్లోకి వచ్చింది నీ జీతం పంచుకోవాలని కాదు, నీతో జీవితం పంచుకోవాలని. ఒకరి వల్ల బాధ కలిగినా అది వారికి తెలియనివ్వకపోవడం కూడా ప్రేమే అవుతుంది. ఒకప్పుడు ఉత్తరాలు భద్రంగా దాచుకొని పదే పదే చదువుకొని మురిసిపోయేలా ఉండేది ప్రేమ. ఇప్పుడు చాటింగ్ తాలూకు స్క్రీన్ షాట్లు చూసుకొని బాధపడేలా ఉంది. పరిస్థితులు చూసేవారికి ఒకలా, అనుభవించేవారికి ఇంకోలా అనిపిస్తాయి. అనుభవించేవారి కష్టం చూసేవారికి అర్థం కాదు. తండ్రి దండనల్లో ఒక హెచ్చరిక ఉంటుంది. అది జీవితంలో ఎదురయ్యే అడ్డంకుల్ని సులభంగా దాటేందుకు సహాయపడు. మనిషిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం కానీ 30 సెకండ్లు ఉండే చాటింగ్ స్టేటస్లను మాత్రం భలే అర్థం చేసుకుంటారు.